అయ్యయ్యో, ఎంత పని అయిపోయింది శుభ్మన్ గిల్. ఒకసారి కప్పు కొట్టినారు, ఒకసారి రన్నరప్ అయినారు, ఇప్పుడేమో ప్లే ఆఫ్స్కి రాకుండానే బయటకు వెళ్ళిపోయారు. మిమ్మల్ని చూస్తుంటే భలే జాలైతోందబ్బా. వద్దన్నా చాలు, వరల్డ్ కప్లోనే చాలా బాధపడ్డాను ఈ వల్ల. ఇప్పుడు ఐపీఎల్లో కూడా నన్ను బాధ పెట్టాలని చూడకు. ఎందుకంత జాలి పడుతున్నావు? అవును, ప్లే ఆఫ్స్కి రాలేదు, నెక్స్ట్ ఇయర్ కప్పే కొడతాం మేము. ఏంటి మీరు కూడా బెంగళూరు వాళ్ళలాగా ఇక నెక్స్ట్ ఇయర్ ఈసారి అనుకుంటూ గడిపేస్తారా? నాకు తెలిసి మీ పని అయిపోయింది. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది. యా ఆపు, మాటి మాటికి జాలేస్తుంది అంటావు. ఎందుకేస్తుంది జాలి? ఏం జరిగిందని? నేను జాలి పడుతోంది మీరు ప్లే ఆఫ్స్కి రాలేదని కాదు. నెక్స్ట్ మ్యాచ్ మీకు మాతో ఉంది, మర్చిపోయినట్టున్నావు నువ్వు. మీతో అయితే ఏంటి, గెలవలేమనుకుంటున్నావా? ఎలాగో ఇక ఈ ఐపీఎల్ దొబ్బింది. లాస్ట్ మ్యాచ్ ఇక మొన్న చెన్నైతో ఆడినట్టు పిచ్చ కొట్టుడు కొట్టాము అంటే మీ హైయెస్ట్ రికార్డు లేచిపోతుంది. హలో, ఏమనుకుంటున్నావు ఎస్ఆర్హెచ్ అంటే? మొన్న 166 ని 10 overs లోపే చేసాం. ఇక ఇప్పుడు మాకు ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఇక మీ మీద ఎలా ఆడతామో చూసుకో. మళ్ళా ప్యాట్ కమిన్స్ అన్న, నీకు కొంచెం మతిమరుపు వచ్చినట్టుంది. మీకు మాకు ఆల్రెడీ ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో మేమే గెలిచాం. అది కూడా మీరు ఆ రోజు ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. అయినా కూడా పెద్దగా పొడిచింది ఏమీ లేదు. ఇదిగో గిల్లు, ఆ రోజు పరిస్థితులు వేరు, ఈ రోజు పరిస్థితులు వేరు. ఆ రోజు మీ హోమ్ గ్రౌండ్, కానీ ఈరోజు మా హోమ్ గ్రౌండ్. రివెంజ్తో పాటుగా ప్లే ఆఫ్స్కు వెళ్ళాలన్న కసితో ఆడాము అంటే నువ్వు ఉండు గిల్లు, నేను మాట్లాడతా. చూడు ప్యాట్ కమిన్స్ అన్న, మీ దాంట్లో ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉండొచ్చు, సీనియర్ ప్లేయర్స్ ఉండొచ్చు, కానీ మా టీంలో నేను గిల్లు ఆడామంటే చాలు, మ్యాచ్ గెలిచేస్తాం. ఎందుకంటే యంగ్ ప్లేయర్స్, యువ రక్తం మాది. ఏంటి యువ రక్తమా? మరి నాదేంటి, ముసలోళ్ళ రక్తమా? నేను కూడా యువకుడినే, నేను కూడా బ్యాటింగ్ చేస్తున్నా, నేను కన్సిస్టెంట్గా ఆడుతున్నా. అంతేకాదు, ఇండియన్స్ పరంగా చూసుకుంటే ఎక్కువ సిక్స్లు కొట్టింది నేను. హలో, సాయి సుదర్శన్ పేరు గుర్తుందా? సచిన్ రికార్డ్ని బ్రేక్ చేసిన ఇది నేను. చూసుకుందాం. నెక్స్ట్ మ్యాచ్లో పవర్ ప్లేలోనే ఒక 150 కొట్టి పడేస్తాము. అప్పుడు తెలుస్తుంది మీకు ఎస్ఆర్హెచ్ పవర్ అంటే ఏంటో. అభిషేక్ శర్మ పవర్ ప్లే 6 ఓవర్లు అంటే 36 బాళ్ళు 150 అవుతుందంటావా? ఏంటి ప్యాట్ కమిన్స్, ఏంటి అలా ఆలోచిస్తున్నావు? నేను అభిషేక్ శర్మ కొట్టడం స్టార్ట్ చేస్తే 150 కాదు 200 కూడా కొట్టేస్తాము. చాలు, ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ చాలు మిమ్మల్ని తొక్కి పాత్ర వేయడానికి. మీరు ఇలాగే ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండండి, మాతో మ్యాచ్ ఓడిపోయి ప్లే ఆఫ్స్కి వెళ్లకుండా మాతో పాటు ఇంటికి వచ్చేస్తారు. హలో, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదమ్మా, ఇది ఆల్రెడీ ప్రూవెన్ కాన్ఫిడెన్స్. మేము ఇప్పటికే 6 ఓవర్లకి 2 సార్లు 100 కొట్టాం, ఒకసారి 125 కొట్టాం. అలాంటప్పుడు 150కి టార్గెట్ చేస్తే తప్పేంటంట? వై నాట్ 150? తప్పేం లేదు ట్రావిస్ అన్న, అస్సలు ఏ తప్పు లేదు. కానీ మా పైన కొట్టాలనుకోవడమే తప్పు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి మా పైన ఆడి కూడా మీరు పెద్దగా పొడిచింది ఏం లేదు. అలాంటిది ఇప్పుడు ఏదో ఆడేస్తామంటుంటే మాకు నవ్వు వస్తోంది. బాగా చెప్పారా, కుర్రాళ్ళైనా గట్టిగా సమాధానం ఇచ్చారు. అయినా మా మీద పిచ్చ కొట్టుడు కొడతామంటే నువ్వెలా నమ్మావు ప్యాట్ కమిన్స్ అన్న? నేను బౌలింగ్ చేస్తే ఎట్లుంటుందో తెలుసా? హలో రషీద్ ఖాన్, ఫామ్లో ఉన్నప్పుడే నిన్ను దేకం మేము, అట్లాంటిది ఇప్పుడు నువ్వు ఫామ్లోనే లేవు. ఇక నీకు భరతనాట్యమే రేపు గ్రౌండ్లో చూస్తావా? చూడు హెన్రిచ్ అన్న, నువ్వు స్పిన్ బాగా ఆడచ్చు, కానీ రషీద్ ఖాన్ స్పిన్ వేరు, ఈ స్పిన్ వేరు, చాలా డిఫరెన్స్ ఉంటుంది. నీకు అర్థం కావట్లేదు. నాకు అన్నీ అర్థమవుతున్నాయి, మీకే మీ ఫ్యూచర్ ఏంటో తెలియట్లేదు. అయినా ఏంటి పిల్ల బచ్చగలతో డిస్కషను? మ్యాచ్ గెలిచేది ఎలాగో మనమే. వై నాట్ 150 ఇన్ పవర్ ప్లే? దీన్ని స్లోగన్గా పెట్టుకొని ముందుకు వెళ్దాము అంతే. ప్యాట్ కమిన్స్ అన్న, నీకు ఇంకొకసారి బాగా గుర్తు చేస్తున్నా, మేము ప్లే ఆఫ్ సిరీస్ నుంచి బయటకు వెళ్ళాము. ఇప్పుడు మేము ఓడినా గెలిచినా మాకు వచ్చే నష్టము లేదు, కిరీటము లేదు. కానీ మీరు ప్రెజర్లో ఉంటారు. హలో గిల్లు, ప్రెజరా ఎలా ఉంటుంది? నాకైతే ఎప్పుడు తెలియదు. ఎందుకంటే మీ ఇండియాలోనే మిమ్మల్ని వరల్డ్ కప్లో, అది కూడా 1,00,000 మంది ముందు ఓడించాము. మర్చిపోయావా? చూడు ప్యాట్ కమిన్స్ అన్న, ట్రావిస్ అన్నకు చెప్పు, వరల్డ్ కప్కి ఐపీఎల్కి లింక్ పెట్టద్దు. వరల్డ్ కప్ ఈజ్ అన్ ఎమోషన్. అంటే ఐపీఎల్ తూతుమరి కప్ప, ఇది ఎమోషన్ కాదా? అన్న, ఎక్కడ గెలకూడదు అక్కడ గెలుపుతున్నావు, అయిపోతావు చెప్తున్నా. ఇదే మీకు మాకు తేడా. మేము గేమ్ ఆడాము అంటే వరల్డ్ కప్ ఐపీఎల్ అని చూడ్డం, గెలవడం కోసం ఆడతాం. కానీ మీరు ఒక్కొక్క దానికి ఒక ఇంపార్టెన్స్ ఇస్తారు. అయిపోయింది, వైఫై ఆన్ అయిపోయింది, ఇక మీ పని అయిపోయింది. గిల్లన్న, పాస్వర్డ్ కొంచెం చెప్తావా? నెట్ స్లోగా ఉంది. ఏంట్రా, ఏంటి కామెడీలు అయిపోయిందా మీకు గుజరాత్ అంటే?
చెప్తాం. మీ హైదరాబాద్ గ్రౌండ్లో మీ ఫ్యాన్స్ ముందర మిమ్మల్ని ఓడించి ప్లే ఆఫ్స్ రేస్లో మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టితే తప్ప మీకు బుద్ధి రాదు. ఓ అలా అంటావా? ఓకే, ఆల్ ది బెస్ట్, చూసుకుందాం.